ఇంటికి లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని తీసుకుని రావాలన్నా, ప్రతిష్ఠించాలన్నా వాస్తు నియమాలున్నాయి. వాస్తు శాస్త్రం మానవ జీవితాలపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం మన ఇంట్లో అన్ని వస్తువులను సరైన స్థలంలో ఉంచినట్లయితే అప్పుడు జీవితంలో వచ్చే అనేక సమస్యలను దూరం చేయడమే కాదు, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును కలిగిస్తుంది. అందువల్ల వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించడం ద్వారా చాలా సమస్యలు స్వయంచాలకంగా పరిష్కరించబడతాయి. ఇంట్లో పూజగది లేదా పూజా స్థలం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో శ్రీకృష్ణుని బాలరూపమైన లడ్డూ గోపాల్ని పూజిస్తారు. వాస్తు శాస్త్రంలో లడ్డూ గోపాలుని సేవకు కొన్ని ప్రత్యేక నియమాలు పేర్కొనబడ్డాయి. జన్మాష్టమి సందర్భంగా ఈ వాస్తు నియమాలను గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా సాధకుడు ఆరాధన, సేవకు సంబంధించిన పూర్తి ఫలితాలను పొందుతాడు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుతాడు. లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని ఇంటికి ఎప్పుడు తీసుకురావాలంటే, లడ్డూ గోపాలుడి కొత్త విగ్రహాన్ని ఇంటికి తీసుకురావాలనుకుంటే లేదా మొదటిసారిగా ఇంట్లో లడ్డూ గోపాల్ని ప్రతిష్ఠించాలని ఆలోచిస్తున్నట్లయితే జన్మాష్టమి రోజు అత్యంత పవిత్రమైనది రోజుగా పరిగణించబడుతుంది. జన్మాష్టమి రోజున మాత్రమే కాదు, శ్రావణ మాసంలో ఏ రోజున అయినా లడ్డూ గోపాలుడిని మీ ఇంటికి తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ మాసం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాదు, ఏ నెలలోనైనా ఏకాదశి రోజున లడ్డూ గోపాలుడిని కూడా ఇంట్లో స్వాగతించవచ్చు. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అందుకే ఈ రోజు కూడా మీరు లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని లేదా పటాన్ని ఇంట్లోకి తీసుకురావచ్చు. లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని ఈ దిశలో ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఈశాన్య దిశలో లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిశ ఆధ్యాత్మిక శక్తితో ముడిపడి ఉంటుంది. అందుచేత లడ్డూ గోపాలుని విగ్రహాన్ని ఈ దిక్కున ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠించండి. ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో లడ్డూ గోపాలుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఎప్పుడూ ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. లడ్డూ గోపాలుడిని ఎత్తైన ప్రదేశంలో ప్రతిష్ఠిస్తే మీరు స్టూల్ని కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు, లడ్డూ గోపాలుడిని ఊయల మీద కూర్చోబెట్టవచ్చు. రోజు లడ్డూ గోపాలుడిని పూజించండి. ఇంటి గుడిలో లడ్డూ గోపాలుడిని ఉంచిన తరువాత ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా పూజించాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా స్నానం చేసి ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పూజ చేయండి. స్వచ్ఛమైన పదార్థాలను మాత్రమే ఉపయోగించండి. మంత్రాలు పఠించండి. గోపాలుడికి లడ్డూను క్రమం తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి. లడ్డూ గోపాలుడిని పూర్తి భక్తితో సేవించండి. వీలైతే క్రమం తప్పకుండా స్నానం చేయించి ప్రతిరోజు శుభ్రమైన బట్టలు ధరింపజేయండి. పూజ చేస్తున్నప్పుడు మనస్సును ఏకాగ్రతగా ఉంచుకుని శ్రీకృష్ణ భగవానుని స్మరించుకోండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.